దేవదేరు వారంటే చింగారియా ఏ జో మేరే నాకు తెలిసి అందరి దగ్గర ఒక్కొక్క గణేశుడే పెడతారు వచ్చు గల్లీలా. ఈడైతే ఒక గల్లీలో 3-4 గణేశులు పెడతారు. చూసుకోండి ఒక మండపం లెక్క లోపల ఒక ఇగో చిన్న పిల్లలతో సహా కూడా గణేశులు పెడతారు. బేగం బజార్లో 10 ఫ్లాగ్స్ తోటి డెకరేషన్ అయితే చేసేసారు. 2025 का राज्य छत्रपति शिवाजी एसोसिएशन. हेलो गाइस, वेलकम बैक टू హైదరాబాద్చా రాజా చూపిస్తాను మీకు. ముంబైచా రాజా చూసిర్రు అందరు మ్యాక్సిమం. హైదరాబాద్చా రాజా మీరు ఎప్పుడు చూడలేరు అనుకుంటా. ఈరోజు అన్నీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం చుట్టుముట్టు సికింద్రాబాద్ హైదరాబాద్ మొత్తం కవర్ చేస్తాం. ఇక మనం కూడా గణేషన్ పెట్టినాం, మీకు తెలిసిందే. ఛత్రపతి శివాజీ అసోసియేషన్ 2025 కా రాజా. ఇక ఈసారి అయితే నార్మల్గా పెట్టినాం. ఎందుకంటే ఇక కొన్ని బడ్జెట్ వల్ల ఇక కొంచెం నార్మల్గా పెట్టినాం. అసలు పెట్టొద్దు అనుకున్నాం గణేశుడు అయితే. ఇక పొడగొట్టొద్దు అని అంటారు కదా, ఇక పొడగొట్టకుండా ఇక చిన్నగా అయితే పెట్టినాం. నార్మల్గా తీస్తాం, ఏమంతా గ్రాండ్ ఏం లేదు. పోయినసారి అంతా పూణే డోల్ తాషా డీజే రన్నింగ్ ట్రస్ ప్యాడ్ బ్యాండ్. ఈసారి నార్మల్గా ఉంది. ఇక రేపైతే మన నిమజ్జనము. రేపు కూడా వస్తుంది. ఇప్పుడు వ్లాగ్ అయితే రేపు కూడా వస్తుంది మన వీడియో అయితే. రేపు మన నిమజ్జనం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు అన్ని గణేషులు అయితే చెక్అవుట్ చేసుకుందాం. కింద పోయి మన గణేషులు అయితే చూద్దాం ఫస్ట్ అయితే. నడవరి. ఇదైతే మన గణేషుడు 2025 కా రాజ్య ఛత్రపతి శివాజీ అసోసియేషన్. అయితే నాంపల్లి కా రాజా చూసుకోండి. చాలా పెద్దగా ఉంది గణేశుడు. బేగం బజార్లా ఈ సెకండ్ గణేశుడు చూడరు. ఇది కూడా చౌదరి ఆర్ట్స్. ఈ థర్డ్ గణేశుడు మనకు ఆపరేషన్ సింధూర్ అయింది కదా మొన్న, ఆ గణేశుడు ఇది. చూడండి ఎట్లుందో. యూనిక్ గణేషస్ ఉంటాయి బేగం బజార్లో మొత్తం. ఇంకా ముందు గల్లీలో అయితే 2-3 గణేశులు పెడతారు మ్యాక్సిమం అందరూ. ఇదైతే ఇంకొక గణేశుడు చూడండి, మొత్తం ఇండియన్ ఆర్మీ గణేశుడు. గల్లీకి 3-4 ఉంటాయి. ఈడొక గణేశుడు, ఇంకా దీని ముందు కూడా ఉన్నాయి. ఇంకా 3 గణేశులు ఉన్నాయి ఒకటే గల్లీలో లైన్గా. మస్తు ఉంది కదా గణేశుడు అయితే. చూడరు మొత్తం ఇండియన్ ఫ్లాగ్స్ తోటి డెకరేషన్ అయితే చేసేసారు. ఇది 4th గణేశుడు చూసుకోండి. సింగల్ కాలు పైన నిల్చుంది. చిన్న సన్న గల్లీలనే 3-4 పెడతారు గణేశులు. చూసుకోండి. ఇగో చిన్న పిల్లలతో సహా కూడా గణేశులు పెడతారు బేగం బజార్లో. అసలు చూడరు ఎంత మంచిగా ఉందో గణేశుడు, నీట్ ఫినిషింగ్గా. ఇగో మళ్ళీ ఇంకొక గణేశుడు చూడండి. ఈ 5th గణేశుడు చూసుకోండి. ఇది కూడా అన్నీ యూనిక్ మోడల్స్ ఉంటాయి బేగం బజార్లో. బేగం బజార్ అంటేనే యూనిక్. చిన్న గణేశులు పెడతారు, మంచి యూనిక్ డిజైన్ తోటి ఉంటారు గణేశులు. ఇదైతే 6th వినాయకుడు చూసుకోండి. గల్లీలో నాకు తెలిసి 3-4 విగ్రహాలు ఉన్నాయి. నిజం చెప్తున్నా కదా, మస్తు మంచి యూనిక్ గణేశులు ఉన్నాయి. చూసుకోండి చిన్న గణేశుడు అయితే అంత ఏం పెద్దగా కూడా ఉంది. మంచి డిఫరెంట్ స్టైల్గా పెడతారు మంచిగా గణేశులు అయితే. మొత్తం గల్లీ మొత్తం గణేశులతో నిండిపోయినాయి. ఏడాది ఉండదు అనుకుంటా నాకు తెలిసి. అందరి దగ్గర ఒక్కొక్క గణేశుడే పెడతారు వచ్చు గల్లీలో. ఈడైతే ఒక గల్లీలో 3-4 గణేశులు పెడతారు. ఇంకా ముందు చూపిస్తా.
నైన్త్ గణేశుడు అయితే రామ్నగర్ సిద్దికి బాయ్ దగ్గరికి అయితే గణేశుల దగ్గరికి అయితే వచ్చేసినాం ఫైనల్గా. ఇక రామ్నగర్కి ఒక 5 గణేశులు ఉన్నాయి. ఆ గణేశులు అయితే తీసుకుందాం. ముందైతే చూపిస్తాను చూడండి. मुश्ताबाद चौरस्ता खड़ा है, ये मुश्ताबाद का राजा है ये। ఇదైతే ముస్తాబాద్ కాడ ఇది మంచిగా ఉంది గణేశుడు. ఒక యూనిక్, ఒక డిఫరెంట్ డిజైనింగ్ చూసుకోండి. ఒక మండపం లెక్క లోపల ఒక మండపం, బయట ఒక మండపం. చలో ఇంకో గణేశుని దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అయితే ఇంకో గణేశుని దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. వారాజ్గూడ కా రాజాలు చూసాం. ఆల్మోస్ట్ అన్నీ ముంబై స్టైల్ గణేశులే. ఒక డిఫరెంట్ డిజైనింగ్, డిఫరెంట్ ఆర్టిస్టులు మస్తు చేస్తారు. అసలుకి యూనిక్ గణేశులు చేస్తారు. గణేశుడు లోపలికి అయితే వెళ్ళిపోయాము. కానీ గణేశుడు అయితే లోపల మస్తుంది. లైటింగ్ అయితే చూసుకోర్రి. ఆడికి ఇక్కడ రాకుంది. అయితే ఇంకొక గణేశుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. చూసుకోండి, మంచి మండపం అయితే ఉంది. గణేశుడు ఒక యూనిక్ ఉంది, మస్తు ఉంది. ఇట్లా మంచిగా బొజ్జ కనిపోయా సోఫాలో కూర్చొని అయితే ఉంది. చూసుకోండి, ఇది వారాజ్గూడగా చిన్న తోడు గణేశుడు చూడు, 2 గణం ఉన్నాయో. चिंगारिया ये जो मेरे ఒక మన రావణాసుడు రూపంలో వస్తుంది గణేశుడు. అయితే చాలా పెద్ద ఉంటున్నాను. ఇల్లదే అది. చూసేసారు కదా గణేశులు అయితే. అన్ని మంచి యూనిక్ గణేశులు అయితే చూపించిన. ఇంకా కొన్ని గణేశులు అయితే చూపించలే. కొన్ని లొకేషన్లు అయితే తెలియదు మనకి. ఇక తెలిసిన కాడికి అయితే చూపించిన. నాకు తెలిసిన కాడికి అయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని, వీడియో నచ్చితే ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. మన గణేశుని కూడా తీస్తున్నాం రేపు. ఆ వీడియో కూడా వస్తుంది. సరేనా? లక్షలనా మీ ఇల్లు? పిచ్చోనా చిల్లర కోట్లుగా మరి. కోట్ల కూడా వనికిరాదు మనం కూడా. అంతే అంటా. ఫైనల్ అయితే కంప్లీట్ అయితే చూడు. గ్రీన్ కలర్ అంతా గార్డెన్. రెడ్ కలర్ ఏందనా? రెడ్ కలర్ ఎంట్రెన్స్ రెడ్ మ్యాట్. అది రెడ్ మ్యాట్. ఎల్లో కలర్ ఫ్లవర్స్. అపార్ట్మెంట్ తయారైతే బుర్జ్ ఖలీఫాకి నెక్స్ట్ ఇదే. దేవదేరు పోవాలంటే ఈ ప్రోగ్రామ్ గోడలు లేవు. పైన హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉంది. అది వస్తుంది వేళ అంతవరకు అదృష్టం ఉంటుంది. అయితే అన్న 50 రూపాయల నుంచి స్టార్ట్. 50 రూపాయల నుంచి స్టార్ట్. 10 लाख అంట వంచానా. ఒకటోసారి 10 लाख. 10 लाख 1 రూపాయి. సంజానా 10 लाख ఎంతనా? 10 लाख 2 రూపాయలు. కౌశికనా
10 రూపాయలు అంటే 10 लाख 10 రూపాయలు ఒకసారి 10 लाख 10 రూపాయలు రెండోసారి 10 लाख 50 రూపాయలు 10 लाख 50 రూపాయలు సంజయ్ ఒకటోసారి 10 लाख 100 రూపాయలు 10 लाख 100 రూపాయలు కౌశిక్ ఒకటేసారి కావేం ఆడతారు గన్ని చెప్పు డైరెక్ట్ 20 లక్షలు చెప్పురా 10 लाख 101 రూపీస్ ఒకటోసారి 10 लाख 10 लाख 101 రూపీస్ రెండోసారి సంజయానకి అదే కానీ నువ్వురా చెప్పురా కానీ లాస్ట్ పాలకు మరి నీకు అంటే ఫస్ట్ ఫ్లోర్ ఇస్తారు అదే నువ్వు చచ్చిపో బతుకో అంటే నాకు తెలుసు భయ నీకైతే ఏం కాదు రే ఫస్ట్ ఫ్లోర్ ఉంటే 10 लाख 100 రూపాయలు మూడోసారి కంగ్రాచులేషన్స్ సంజయాన మీకు కొందుకున్నారు క్లాప్స్ కొట్టాలి చప్పట్లు కొందాలి కంగ్రాచులేషన్స్ సంజయాన ప్లస్ 4 ఉన్నా ఎవడనాలి ఇందుకే పైన 4 ఉంటాయి చేసి డైలీ పైసలు ఏ